హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరెంట్ గురుడిని. సో మేము రీసెంట్గా రాయుడు గారి మిలిటరీ హోటల్కి వెళ్ళాం. ఆయన ఇన్స్టాలో ఇచ్చిన హైప్ చూసి, ఆల్రెడీ యూట్యూబ్లో చూసిన వీడియోలు చూసి చాలా పరిగెడి వెళ్ళామంటే నమ్మండి. సో వెళ్ళిన తర్వాత మాకైతే డిసప్పాయింట్. అసలు రైస్ అయితే నాకు ప్లాస్టిక్ రైస్ తింటున్నామా అనే ఫీలింగ్లా వచ్చింది. సో అస్సలు ఏం అంత లేదు. సో ఇందులో డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ రోజు అయితే వెళ్తామో ఆ రోజు వాళ్ళ సిగ్నేచర్ డిషెస్ అనేవి ఉండవు. అంటే అవి యాక్చువల్గా ఏంటి, వెడ్నెస్డే సండేనే ఉంటాయి, మిగతా నార్మల్ డేస్లో ఉండవు. సో మనం పని కట్టుకొని వెళ్తే ఆ వెడ్నెస్డే సండే అనేది వెళ్ళాలి. ఆ మటన్ దమ్ కానీ, చికెన్ లేయర్ పలావ్ కానీ, మిగతా నార్మల్ డేస్లో వెళ్ళినా అసలు ఆ ఫుడ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేటికి గోంగూర చికెన్, ఇదైతే వరస్ట్. ఎంత పుల్లగా ఉందో తెలుసా, అసలు చెప్పలేను. అంత పుల్లగా ఉంది, అస్సలు టేస్ట్ లేదు. ఏదో ఆకులని చికెన్ ఉడకవేసి ఇచ్చినట్టు ఉంది. నాకైతే అస్సలు టేస్ట్ లేదు. సో ఈ హైప్ చూసి అయితే నేను వెళ్ళాను. అలానే కీమా బిర్యానీ కూడా ట్రై చేశాను. అది వచ్చినప్పటికి చాలా నాకు మామిడి స్మెల్ అనిపించింది. సో దీని తర్వాత ఏం చేసామంటే, మిమ్మల్ని ఇంకా పాపయ్యమ్మ చికెన్ ఫ్రై కూడా తెప్పించుకున్నాం. సో అది కూడా అంత టేస్ట్ ఏమి అనిపించలేదు, అంత బెటర్గా అయితే ఏం లేదు. వెళ్ళాం, తిన్నాం, బట్ మనం అనుకున్నంత రేంజ్లో అయితే ఫుడ్ అస్సలు లేదు. సో ఏదో ఒకసారి వెళ్ళొచ్చు నాకు తెలిసి, కానీ రిపీటెడ్గా అయితే వెళ్ళాం. వాళ్ళు ఇచ్చిన కచంబ్రి అయితే ఓకే. నాలాగే వెళ్ళి ఎవరెలా మోసపోయారో చెప్పండి. సబ్స్క్రైబ్.